ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు పనస శ్రీనివాస్ గౌడ్, నరసింగపురం గ్రామం, మండలం కొడకండ, జనగామ జిల్లా, పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ అండి మాది. ఈరోజు మేము మా ఎమ్మెల్యే యశస్విని జాన్సీ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఈరోజు మేము ఉచిత నేత్ర శిబిరం రేపు శుక్రవారం పెట్టడానికి మేము అనుకుంటున్నామండి మా గ్రామంలో. ఇప్పుడైతే మా గ్రామంలో మేము అనుకున్నది ఏంటంటే, చాలామంది వృద్ధులు కంటి సమస్యలతో చాలా రోజులుగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీరు కంటి పరీక్ష శిబిరం చేయాలి చెప్పాలని చెప్పి వాళ్ళ సలహాలు వాళ్ళు కొంతమంది నన్ను అడగడం జరిగిందండి. ఈ విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారి సహకారంతో ఉచిత శిబిరం ఏర్పాటు చేయడానికి ఈరోజు మేము అనుకున్నామండి. దాన్ని ఈరోజు అంటే శుక్రవారం నాడు చాలా ఇప్పుడు కంటి జబ్బులు ఉన్న వారందరూ వచ్చి మన ఇంటి దగ్గర కానీ లేకపోతే గ్రామ పంచాయతీ దగ్గర కానీ ఎక్కడో మన ఏదో ఒక ప్లేస్ మంచి అనుకూలంగా ఉన్న కాడ మేము శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు అందరూ వచ్చి అన్ని రకాలుగా అంటే కంటి జబ్బులు ఉన్నవారు చూయించుకొని పరీక్షలు చేయించుకొని టెస్టులు చేయించుకొని అద్దాలు కూడా తీసుకోగలరు. అద్దాలు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి వాళ్ళ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంతకుముందు కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు నేను చాలా నిర్వహించాను నరసింగపురం గ్రామంలో. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఊరికి మన గ్రామానికి ఏవైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి మేము ముందు నుంచే చేస్తున్నాము. అది కూడా మాకు ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రతి సమస్య ఏదన్నా మేము తీసుకొచ్చినామంటే తీసుకుపోయినాం అన్నా కూడా మాకు ఎమ్మెల్యే స్పందించి ప్రతిదీ మాకు అన్ని అనుకూలంగా ఊరి సమస్యలు అయితేంది లేకపోతే ప్రతిదీ ఏదైనా విలేజ్లకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారు కూడా మాకు అనుకూలంగా స్పందించి ప్రతిదీ మాకు వాళ్ళు చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ చేసే ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ ఇప్పుడు ఉచిత బస్సు కానీ సన్న బియ్యం అయితే చాలా హ్యాట్సప్ అండి. గవర్నమెంట్కు వీళ్ళు మనం హ్యాట్సప్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్ వాళ్ళు అన్నారు, అది ఏది చేయలేదు, మనకు ఏం జరగలేదు, మాటల వరకే పరిమితమైంది. మన గవర్నమెంట్ చేతలతోటి ప్రతి పేద కుటుంబం నిరుపేద కుటుంబం సన్నబియ్యం తినాలని సన్నబియ్యం దాన్ని తీసుకొచ్చి మనకు రేవంత్ రెడ్డి గారికి ఈ సన్నబియ్యం కార్యక్రమం చేసిండు. దీనికి రేవంత్ రెడ్డి గారికి అందరి తరఫున, మా విలేజ్ తరఫున కాదు, మన పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకోటి అలాగే చూసుకుంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు సన్న రైతు రుణమాఫీ అయితేంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, రైతు రుణమాఫీ, ఇప్పుడు సన్న వడ్లకు 500 బోనస్లు అయితేంది, ఉచిత ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇళ్ళు అయితేంది, ఇలా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు మనకు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది ప్రజలకు తీసుకుపోలేకపోతున్నారు. ఆ గవర్నమెంట్కి సంబంధించి అన్ని స్కీములు ప్రజలకు ఉపయోగపడే విధంగానే గవర్నమెంట్ ఈరోజు చేస్తుందండి. కొంతమంది దుష్టశక్తులు మన మీద చేసే పనిని ఓర్చుకోలేక ఏదో బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా చెప్పుడే అంతవరకే చేసేది ఏం లేదు. మనకేమో డైరెక్ట్ చెప్పకుండానే మన గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందండి. అలాగే చూసుకుంటే ఈరోజు మేము నరసింగపురం గ్రామంలో చాలా అన్ని రకాలుగా మాకు వేయడం అయితేంది. ఇప్పుడు విలేజ్ సమస్యల గురించి ఇప్పుడు మా కాలువల సైడ్ కాలువల పూడికలు అయితేంది ఇంతకుముందు తీయించారండి మా విలేజ్లో. మేము ఒక మాట చెప్పగానే మేడం దృష్టికి తీసుకెళ్ళామండి. ఇంతకుముందు రైతులకు ఏది వాటరు అందట్లేదని లేకపోతే పోవట్లేదంటే ఏమంటే మేడం స్పందించి దాని గురించి మాకు సైడ్ కాలువల పూడికలు కూడా తీయించారండి. ఇప్పుడు అంతా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు అయితే ఏదైతే ఉన్నాయో ఇదంతా పెన్షన్లు కూడా అతి త్వరలో పెన్షన్లు కూడా మనకు గవర్నమెంట్ తరఫున పెడదామని చెప్పేసి మొన్ననే రీసెంట్ అంటే మామూలుగా పెన్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదే కాకుండా చాలా కార్యక్రమాలలో మాకు ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. ఆ విషయం మీద మేము కూడా ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా గ్రామంలో నేను ఇలాంటి ఎన్నో నిర్వహించాలని నేను నిర్వహించాలనుకుంటున్నా. ఖచ్చితంగా దీని గురించి మేము ముందుకు పోయి ఇలాంటి కార్యక్రమాలు ఈ కంటి పరీక్షే కాదు, రేపు ఇంకా మామూలుగా జబ్బులకి సంబంధించి డాక్టర్ శిబిరాలు కూడా పెట్టడానికి మేము ముందుకు వచ్చి నాకు కూడా విలేజ్లో చాలామంది అందరూ సహకరిస్తున్నారండి.
ఆ విషయానికి వస్తే అందరి కలగలుపుతోటే, అందరి మాటలతోటి, అందరి సలహాలతోటి, అందరి సూచనలతోటి మేము ముందుకు పోతున్నాము. ఈరోజు చూసుకుంటే మనకు ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు కాబట్టి ఆ ధైర్యం మాత్రం మాకు మంచిగా ఉన్నదండి. ఏదైనా మాకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పూర్తి సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో చాలా ఊళ్ళలో కూడా కొంచెం వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటారు, కార్యకర్తలకే ఇచ్చుకుంటారు అని చెప్తుంటారు కదా. మీ గ్రామంలో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇంతకుముందు వాళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడు నిరుపేదలను ఆలోచన చేయకుండా సరే కొన్ని వాళ్ళు అదే విధంగా జరిగినాయి, వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు మేము అట్లా కాదండి, ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్లకు పార్టీలకు అతీతంగా మా మేడం గారు ఎప్పుడైనా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నిరుపేద ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకు ఖచ్చితంగా లబ్ధి చేకూరే విధంగా మేము 100% దానికి మా ఎమ్మెల్యే మేడం గారు అయితే మేమైతేంది విలేజ్లో ఇప్పటి వరకు అయినా కూడా ఇందిరా మిల్ల లబ్ధిదారులు అనేది సెలక్షన్ చేయడం అయితే ఏదైనా నిరుపేద కుటుంబాలకే మేము చేసాము ఎమ్మెల్యే గారు గారి ఆదేశాల అనుసారం. అదేవిధంగా రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా లబ్ధిదారులకు ఖచ్చితంగా మేము ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఉన్నాయి? ప్రధాన సమస్యలు అంటూ ఇప్పుడు ఏం లేవండి. ఏదున్నా మాకు ఎమ్మెల్యే గారు ప్రతిదీ సహకరించి మాకు ఆమె దృష్టికి, మేడం గారి దృష్టికి తీసుకెళ్లడంతో మాకు ప్రతిసారి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మా విలేజ్ని కూడా సందర్శిస్తున్నారు వాళ్ళు. ప్రధాన సమస్యలు అంటే ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా ఆధ్వర్యంలో అంటే నేనే గ్రామ పంచాయతీ బిల్డింగు ఇప్పుడు నేనే కడుతున్నానండి. అది నిర్మించడం నాకు కొద్దిగా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఊరికి నేను ఈ బిల్డింగ్ కట్టడం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది నా ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా నేను కడతా అంటే నాకు ఆనందం ఉందండి. ఇదే గౌరవ ఇంతకుముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాన్ని అట్టనే పోస్ట్ పోన్ చేసుకుంటా దానికి ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు నాకు సంతోషంగా ఉందండి, ఎందుకంటే నేను గ్రామ పంచాయతీ బిల్డింగు నా చేతుల మీదుగా కట్టడం జరుగుతుంది. ఇంకా మన కమిటీ హాల్స్ ఇట్లాంటివి? అవునండి. ఇక దీన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇంతకుముందు తీసుకెళ్ళాము. వారు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీ కమ్యూనిటీ హాల్ అయితే ఉన్నది, ఆ బీసీ కమ్యూనిటీ హాల్ గురించి లేదు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది. దాని గురించి కూడా మేము మేడం దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు ప్రత్యేకమైన నిధులు తీసి దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తానని మాకు హామీ ఇచ్చారండి. దాన్ని 100% మేము ఆ మేడం సహకారంతో ఖచ్చితంగా వాళ్ళ మేడం గారి నిధులతో అయినా కూడా వాళ్ళు కంప్లీట్ చేపిస్తారండి. దాని మీద మాకు అందరికీ నమ్మకం ఉన్నదండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్లో మీ ఊరికి ఎన్ని కేటాయించింది? మా ఊరికి 28 అని ఇల్లు కేటాయించారు. కాకపోతే అవి ఇంకా పంచౌట్ కాలేదు. ఒక్క నిమిషం, అయితే 28 కాదు.